గుడ్ మార్నింగ్ పీపుల్స్ ఫ్రమ్ వైజాగ్ కాలనీ. ఎక్కడికన్నా పోదాం అంటే చాలు పెళ్లి కొడుకు కంటే ఎక్కువ రెడీ అవుతాడు. వచ్చి రెడీ చేసి మమ్మల్ని అందరినీ ఇక మీరు మాత్రం నైట్ అయితే ప్లాన్ చేయకండి అయ్యా, అస్సలు ఈ చలికి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే సడన్ ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. అసలు అనుకోకుండా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. మా ఫ్రెండ్ అయితే వచ్చిండు. ఇగో ఇప్పుడు రెడీ అవుతుంది చూడండి, ముసాఫ్ అవుతుండు. వచ్చి అయితే మమ్మల్ని అయితే ఆహ్వానం చేసి అయితే ఇప్పుడైతే వైజాగ్ కాలనీ పోదామని అయితే ఫిక్స్ చేసిండు. టైం అయితే వచ్చి చూడండి, టైం అయితే 11 అవుతుంది చూసుకోండి. ఇప్పుడే వచ్చిండు వాడు. వచ్చి అయితే మమ్మల్ని అయితే ఒక్క నిమిషం కూడా కూర్చొని అందరినీ జమ చేసిండు ఇప్పటికిప్పటికి పోదామని. ఇక మేము ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. నైట్ అయితే 11 అయింది చూడండి. ఇగో వీడు వచ్చిండు, వీని పేరు శరత్, వీని పేరు అయితే శివశంకరు. వీడొకడు వచ్చి అయితే మమ్మల్ని అందరిని జమ చేసిండు. మంచిగా ముసాఫ్ అవుతుంది చూడండి. ఎక్కడికన్నా పోదాం అంటే చాలు పెళ్లి కొడుకు కంటే ఎక్కువ రెడీ అవుతాడు. వచ్చి రెడీ చేసి మమ్మల్ని అందరినీ ఇక అట్లుంటుంది మా దోస్తులతో ఒక్కొక్కరితో. అయితే అసలు ప్లాన్ లేకుండా వచ్చిండు, పోదాం అని అందరిని జమ చేసిండు. పోతున్నాం వైజాగ్ కాలనీకి. ఇప్పుడే మేమైతే టిఫిన్ బ్రేక్ ఆగినాం. సడన్ ప్లాన్ కాబట్టి రూమ్లో అయితే ఏం తిని రాలే, తినకుండా అయితే మేమైతే సడన్గా వచ్చేసినాం. మధ్యలో అయితే ఒక టిఫిన్ బ్రేక్ తీసుకున్నాం మన ఇబ్రాహీంపట్నం దగ్గర. ఇక టిఫిన్ తిని స్టార్ట్ అయిపోదామని అయితే ముగ్గురం అయితే మసాలా దోశలు చెప్పుకున్నాం. ఇక తిని అయితే మేమైతే స్టార్ట్ అయిపోతాం. ఇక వెయిట్ చేస్తున్నారు చూడండి మా వాళ్ళు దోశ కోసం అయితే ఎట్లా వెయిట్ చేస్తున్నారో. అసలు అన్ప్లాన్ కాబట్టి అసలు వండుకొని అయితే మెల్లగా తిందాం అనుకున్నాం, కానీ ప్లాన్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ వచ్చేసి అయితే టిఫిన్ తింటున్నాం. ఓకే, మేమైతే టిఫిన్ తింటున్నాం. ఇక మనం అయితే డైరెక్ట్ టిఫిన్ తిన్నాక అయితే మధ్యలో ఒక టీ బ్రేక్ తీసుకొని అయితే డైరెక్ట్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఓకే, అక్కడికి అయితే వెళ్ళినాక కలుసుకుందాం. ఇప్పుడే మేమైతే మధ్యలో అయితే ఒక స్టాప్ తీసుకున్నాం వర్షం వస్తుందని. మేమైతే మధ్యలో మాకైతే ఘోరంగా చలి ఉంది, ఎందుకంటే మిడ్ నైట్ కాబట్టి. అందుకే మధ్యలో ఒక చెద్దరు కూడా లేపుకొచ్చినాం ఒక షాప్లో. అయితే మామూలు లేదు, చలి మాత్రం ఘోరంగా ఉంది. మిడ్ నైట్ అయితే అస్సలు ప్లాన్ చేసుకోకూడదు ఈ వర్షాకాలం అయితే. ఈ వర్షం మళ్ళీ ఇక చూడండి మావాడు డ్రైవ్ చేసేది అయితే వాడు కాబట్టి మేము ఇద్దరం అయితే సేఫ్గా వెనక కూర్చున్నాం. వర్షం పడుతున్నాం మేమైతే చెద్దరు వేసుకొని. మీరు మాత్రం నైట్ అయితే ప్లాన్ చేయకండి అయ్యా, అస్సలు ఈ చలికి. వర్షం మాకు మళ్ళీ వర్షం ఒకటి మధ్యలో ఇది ఒక తలకైన. ఇంతసేపు మంచిగా ఒక 50 కిలోమీటర్స్ ఏమో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం. ఈ చలి ఇక్కడ కొంచెం దూరం రాగానే చలి మాత్రం ఘోరంగా ఉంది. కొంచెం ముందు చెద్దరిగా మధ్యలో ఎందుకు మా లక్ ఉంటే ఒక చిన్న షాప్ తీసి ఉంది. ఆ షాప్లో అయితే బెడ్షీట్ దొరికితే అది కొనుక్కొని వచ్చుకున్నాం. కొంచెం బెడ్షీట్ ఇట్లా కప్పినామో లేదో కొంచెం దూరం రాగానే వర్షం స్టార్ట్ అయింది. ఇక ఇదొక ఊర్లో అయితే వచ్చి ఆగినాం మేము. కొంచెం ఆల్మోస్ట్ కొంచెం దర్శనం. మా వాడైతే మొత్తం దర్శిండు, తోలేటోడు. ఓకే, ఇక మేమైతే వర్షం అయిపోయినాక అయితే ఇక స్టార్ట్ అవుతాం. ఇక మనం పోయినాక అయితే వైజాగ్ కాలనీలో కలుసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ పీపుల్స్ ఫ్రమ్ వైజాగ్ కాలనీ. అయితే నైట్ అయితే వచ్చేసి రీచ్ అయ్యేసరికి అయితే ఆల్మోస్ట్ అయితే 4:30 అయింది. వచ్చి అయితే డైరెక్ట్ అయితే ఇక రెస్ట్ తీసుకున్నాం. సడన్ మాకైతే ఇక నిద్ర అయితే ఆగలేకపోయినాం, ఎందుకంటే అంతసేపు జర్నీ చేసి వచ్చి అసలు నిద్ర లేదు నైట్ అంతా. ఇక పొద్దున్నే లేచి అయితే వ్యూ చూడడానికి అయితే వస్తున్నాం. కానీ అంతా బాగుంది చూడడానికి, ఇట్లా మొత్తం వస్తుంది. కానీ ఓన్లీ ఇప్పుడైతే వాటర్ లేవు, అదొకటి కొంచెం డిసప్పాయింట్మెంట్. ఇదంతా మస్తు అంటే మస్తు ఉంది, అసలు వేరే ఉంది చూడడానికి. ఇది దానికైనా అంత మంచిగా ఉంటుంది. మా వాళ్ళు అయితే ఒకడైతే ఇంకా పనుకొని ఉండు, లేవని కూడా లేవట్లేడు. అక్కడి నుంచి వచ్చినాం. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఈడ అడ్డం పడ్డాడు నిద్ర వస్తుందని. అయితే మీ ఇద్దరం అయితే ఇక వెళ్దామని అయితే చూస్తున్నాం. ఇంకా అక్కడికి వాటర్ దగ్గరికి అయితే అక్కడికి వెళ్ళాలి. వాటర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. వాటర్ దగ్గరికి ఇట్లా వెళ్ళి మార్నింగ్ సన్ రైజ్ వ్యూ అయితే ఇది ఉంది చూడండి. కానీ ఇది నార్మల్ టైంలో అయితే ఇదంతా అయితే వాటర్ ఉంటుంది. ఇప్పుడైతే ఈ వర్షాలు తక్కువ ఉండడం వల్ల అయితే వాటర్ అయితే అసలు లేదు. అదొకటే. ఇదైతే సన్ రైజ్ వ్యూ పొద్దున్నే. ఇప్పుడు మనకు కనిపించేది అంతా అయితే మొత్తం వాటర్ ఉంటుంది.
ఇప్పుడైతే మనకు వాటర్ వచ్చేసి అయితే మీకు కనిపిస్తుండొచ్చు. అక్కడ మనకి ఇంకా నియర్లీ ఒక 400 మీటర్స్లో అయితే అక్కడ వాటర్ ఉన్నాయి. ఇక అక్కడ నుంచి అయితే సన్ రైజ్ వ్యూ మంచిగా ఉంటుంది. కానీ ఫుల్ వాటర్ ఉంటే అయితే సన్ రైజ్ వ్యూ ఇట్లా అంతా అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. చూడడానికి ఫుల్ సాటిస్ఫైడ్ అవుతారు వచ్చిన వాళ్ళు అయితే. ఇప్పుడు ఇంకా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది వచ్చిన వాళ్ళకి. కొంచెం వాటర్ అంతా పెరిగినాక వాటర్ లెవెల్ మొత్తం పర్ఫెక్ట్ ఉంటే వస్తే పర్ఫెక్ట్ అవుతుంది. పొద్దున్న అయితే వెదర్ అయితే మస్తుంది ఇక్కడ, వాటర్ అదంతా చూడడానికి కూడా. కానీ ఇప్పుడైతే జనాలు అదంతా తక్కువనే ఉన్నారు, విజిటింగ్ పీపుల్స్ అంతా. ఎందుకంటే వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి. మేము బోటింగ్ కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ ఈ వాటర్ చూసేసరికి అయితే మాకైతే అంత వర్త్ అనిపించలే వెళ్ళిన దానికి కూడా. మొత్తం ఆల్మోస్ట్ చాలా అంటే ఒక నియర్లీ ఒక 80% ఏమో వాటర్ లేవు. అందుకే మేము బోటింగ్ కూడా క్యాన్సిల్ చేసినాం, వెళ్దాం అనుకున్నాం. కానీ ఇక జస్ట్ వ్యూని ఎంజాయ్ చేసి ఇక వెళ్దాం అనుకుంటున్నాం. ఇక వీళ్ళకి చేపలు అవన్నీ తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ ఆ చేపలు కూడా ఏం పడతలేవు, చాలా తక్కువ. ఇంతసేపు చూసినాం, మేము చూసి ఇక వెళ్దాం అనుకుంటున్నాం. కొంచెం సేపు ఇక టైం పాస్ చేసి ఇక వ్యూని అయితే ఎంజాయ్ చేసి ఇక అట్లా వ్యూ చూస్తూ ఇక వెళ్తాం, వెళ్ళిపోవడమే. ఇప్పుడు అయితే ప్లాన్స్ ఉన్న వాళ్ళు అయితే క్యాన్సిల్ చేసుకోవడమే బెటర్ నన్ను అడిగితే. మెల్లగా కొన్ని డేస్ అయినాక ఇంకా వాటర్ కొంచెం పెరిగినాక వాటర్ లెవెల్కి ఇట్లా రావడం బెటరు, చాలా బెటరు ఇప్పటికంటే. ఇక మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, కొన్ని ఫొటోస్ తీసి ఇక కొంచెం ఒక రీల్ తీయడానికి అయితే వీడియో చేసి అయితే మేమైతే ఇక రిటర్న్ అయిపోతాం. కొంచెం సేపట్ల ఇంకో 1 అవర్ ఏమి ఉంటాం. మా వాడైతే ఇంకా అక్కడనే పనుకుంటూ ఇక వాటర్ ఏదని తెలియదని వాడు నైట్ అంతా వాడే డ్రైవ్ చేసిండు. మేమిద్దరం అయితే వెనక కూర్చొని వచ్చినాం. కొంచెం సేపు అయినా మేము కొంచెం రెస్ట్ అని ఉంది, వానికైతే రెస్ట్ లేదని క్యాన్ పడుకున్నాడు. ఇక మేము కొంచెం సేపు టైం పాస్ చేసి అయితే ఇక ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ కలుసుకుందాం.